శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నమ్మ హరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. సార్ ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ఈయన డైలాగ్ చెబితే ఒక సంచలనం, అబ్బో నడిస్తే ఒక సంచలనం, ఎడి తిరిగితే అటు సంచలనం. ఈయన ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే. రజనీకాంత్ గారు డైలాగ్ అయ్యా సూపర్ స్టార్, సూపర్ స్టార్, మాస్ స్టార్, స్క్రీన్ మీద యోధుడు. కరెక్ట్, స్క్రీన్ మీద జస్ట్ అట్లా నడిస్తే చాలు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇప్పుడు జైలర్ ఉంది, జైలర్ లో ఒక 4 షాట్లు చాలు. డోర్ దిగి అట్లా నడుచుకుంటూ వస్తే జైలు ఏంటంటే బాబు భాషలో నడుచుకుంటూ వస్తే క్లాప్స్. అబ్బో విషయం ఏంటంటే ఈయనకి ఇక్కడే కాదు, ఇండియాలో కాదు, జపాన్ లో, ఎక్కడెక్కడో దేశాల్లో. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ గోడ మీద ఈయన ఫోటోలు చూశానండి నేను. చూడండి ఎంత సింగపూర్ లో భాష ఫోటోలన్నీ చూశాను నేను. సింగపూర్ లో ఏంటి, ఇక్కడ కూడా మార్కెట్ లో, ఒక మార్కెట్ లో, తమిళ మార్కెట్ అది. రోబో సినిమా కావచ్చు, ఒకటి చెప్పనండి, నేను ఈ ఎపిసోడ్ ని రజనీకాంత్ గారు, నేను కమల్ హాసన్ గారిని అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారితో పోలుస్తా. దానికి కారణం ఉంది, దానికి విశ్లేషణ ఇవ్వాలిగా. ఎందుకు పోల్చారని అడగలేగా మీరు. అడిగితే నేను ఎంజీఆర్ అట్లా వెళ్తారేమో అనుకున్నా. వెళ్ళను, వీళ్ళతోనే పోలుస్తా. ఎందుకంటే నాగేశ్వరరావు గారు ముందు వచ్చాడు, ఆయన రామారావు గారి కంటే ముందు ఇండస్ట్రీలోకి వచ్చాడు ఆయన. ఏమండి, కమల్ హాసన్ గారు రజనీకాంత్ కంటే ముందే ఇండస్ట్రీలో ఉన్నాడు ఆయన, బాలనటుడు. ఏమండి, తర్వాత నాగేశ్వరరావు మించి మాస్ హీరో అయ్యాడు ఎన్టీ రామారావు గారు. అలాగే కమల్ హాసన్ మించి మాస్ హీరో అయ్యాడు రజనీకాంత్ గారు. సో అక్కడ క్లాస్ నటుడు నాగేశ్వరరావు గారు అయ్యారు, మాస్ హీరో రామారావు గారు అయ్యారు. ఇక్కడ క్లాస్ నటుడు కమల్ హాసన్ అయ్యాడు, మాస్ హీరో రజనీకాంత్ అయ్యారు. వెనకాల వచ్చాడు ఈయన. ఏమంటే బాలనటుగా కూడా ఉన్నాడు కమల్ హాసన్ గారు. ఇలా పోల్చాను నేను, ఇలా పోల్చాను నేను. ఏమండి, ఎప్పటికైనా సరే వాస్తవమే, సినిమాలు కూడా అయ్యే ప్రెజెంటేషన్ సినిమాలు కూడా. తర్వాత ఈయన తమిళీయులు కాదు, మరాఠా యోధుడు. ఏమండి, చాలా కష్టపడి, చాలా కష్టాలు పడి, సాహసాలు చేసి ఛత్రపతి అయ్యాడు శివాజీ మహారాజు. ఎక్కడ మరాఠా మహారాజు ఛత్రపతి అయ్యాడు. ఈయన కష్టపడి, నానా కష్టాలు పడి, ఎన్నో అడ్డుల్ని తొలగించుకొని సాహసంతోనే సూపర్ స్టార్ అయ్యాడు రజనీకాంత్. ఇలా చెప్తాను, స్టైల్తో స్టైల్ వస్తుంది. ఏమండి, ఆ స్టైల్ తర్వాత తను ఎలా మలుచుకోవాలో తెలుసుకుని సూపర్ స్టార్ అయిన వాడు రజనీకాంత్. తన వీక్నెస్లు తెలుసుకుని అక్కినేని నాగేశ్వరరావు చెప్తా ఉంటాడు. చూడండి, ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతమందిని అనుకున్నప్పుడు హీరోయిన్స్ కూడా కలర్ కావాలి, లేకపోతే అభినయం కావాలి, ఇవన్నీ చెప్పుకుంటూ చాలా వరకు కూడా హీరోయిన్స్ అనే కాదు, వీళ్ళకి కూడా. మరి ఈయన కలర్ కి సంబంధించి కానీ, హైట్ కి సంబంధించి చెప్తానండి, ఎన్ని అవమానాలు చెప్తాను, కానీ నెంబర్ 1 సూపర్ స్టార్ అయ్యారు. అంటే ఆయన కష్టం ఎంత ఉందో అది తెలుసుకోవాలి ఫస్ట్. ముందు దానికోసం తన వీక్నెస్ ని, తన బలహీనతని ప్లస్ చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారనేది ఇందులో ముఖ్యమైన పాయింట్. ఏమండి, ఈయన 1950లో ఒక సామాన్య కానిస్టేబుల్ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి రాణోజీరావు కానిస్టేబుల్. ఏమంటే తల్లి రాంబాయ్, శివాజీ తల్లి ఆ తల్లి జిజాబాయ్, ఈవిడ రాంబాయ్. ఏమండి, ఈయనకి 3 అన్నలు, సత్యనారాయణ గైక్వాడ్, నాగేశ్వరరావు గైక్వాడ్, ఒక చెల్లెలు. 2 అన్నలు, ఒక చెల్లెలు, అశ్వత్థమ్మ బాయ్ ఆవిడ పేరు. 3 నలుగురు. కానీ ఈయన పుట్టేటప్పటికి కానిస్టేబుల్ రిటైర్ అయ్యి, ఆయన రాణోజీరావు గారు రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోతే ఓన్లీ 30 రూపాయలు పెన్షన్ వచ్చేది. ఆ 30 రూపాయలతో ఈ కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా ఉండేది. ఆయన రిటైర్మెంట్ సొమ్ము ఏదో వచ్చింది, ఒక చిన్న ఇల్లు ఏదో కట్టుకున్నారు అక్కడ. కట్టుకుని ఆ బెంగళూరులో జరిగింది ఇదంతా. అంటే ఉద్యోగరీత్యా ఇక్కడ నుంచి వచ్చారు. ఆయన మరాఠాలో పుట్టిన బెంగళూరులో ఉన్నారు వీళ్ళు. ఈయన బెంగళూరులోనే జన్మించాడు, ఆయన మైసూర్లోనే, కర్ణాటకలో. ఏమంటే కర్ణాటక హీరో అంతగా అయ్యాడు. ఇలా ఉంటుండగా చిన్నప్పుడు చాలా ఈ ఫుడ్ సరిగ్గా పెట్టలేక తుమ్మముడ్లాగా ఉన్నాడు,
మీరు అన్నట్టు నల్లగా తుమ్మబుద్ధిలాగా ఉండేవాడు, రివటలాగా ఉండేవాడు. రివట అంటే అతి సన్నం, అంటే పోషకాహారం లేదు వీళ్ళకి, ఏది ఉంటే అది తినేవాడు. చివరికి ఏం చేశాడంటే చిన్నప్పుడు చదువు మాత్రం బాగా చెప్పించారు, కానిస్టేబుల్ కుటుంబం కాబట్టి చదువు బాగానే చెప్పించేవారండి. ఆ తర్వాత అన్నగారు తీసుకుని చదివించాడు, ఈ తండ్రి చదివించలే. ఏమండి ఈ ఫ్యామిలీ కష్టాలు చూసి ఏం చేసేవాడంటే ఈయన చిన్నతనంలో గుళ్ళో ఈ పువ్వులన్నీ తీసుకెళ్ళి పువ్వులు కోసుకుని గుళ్ళో తీసుకుని ప్రసాదం తెచ్చుకునేవాడు. అక్కడిచ్చి గుళ్ళో పూలు ఇచ్చి ప్రసాదం పెట్టండి చెప్పి ప్రసాదం తినేవాడు. అక్కడ ఇక్కడ ఇంట్లో చాలేదు కాదు, పెట్టలేకపోయేవాళ్ళు. ఎక్కడ లైఫ్ అండి, ఎక్కడి నుంచి ఎక్కడ ఇంట్లో పెట్టలేకపోయేవాళ్ళు. అది ఆకలికి తట్టుకోలేక గుళ్ళో ప్రసాదాలు ఇస్తారు అనేటప్పటికి మరి ప్రసాదాలు ఎక్స్ట్రా కావాలంటే ఏం చేయాలి, వాళ్ళకేదో సర్వీస్ చేయాలి. అంటే అప్పుడే ఆలోచన చూడండి, నేను మామూలుగా వెళ్ళి ప్రసాదం అడగొచ్చు కాదు, వాళ్ళకి ఏదో ఇస్తే మనం అడగటానికి రైట్ ఉంటుంది ఎక్కువ అనేది ఆలోచించారంటే ఆ బ్రెయిన్ గురించి ఆలోచించి చెప్తున్నాడు. బ్రదర్స్ కూడా చేస్తున్నాడు. ఈయన ఎడ్యుకేషన్ బాగానే. ఆ తర్వాత తండ్రి కొంతకాలానికి చనిపోయిన తర్వాత బ్రదర్ టేకప్ చేశాడు ఫ్యామిలీని. ఆ తర్వాత 9వ ఏడు వచ్చేటప్పుడు తల్లికి ఆస్మా జబ్బు వచ్చింది. ఈ దరిద్రం వచ్చేటప్పటికి ఏమవుద్దంటేనండి, సరైన తిండి లేక ఇది లేక ఆరోగ్యాలు చెడిపోతాయండి మొత్తం. అన్న టేకప్ చేశాడు. చేస్తుంటే తల్లికి సివియర్ అస్తమా సోకింది. హాస్పిటల్లో చేర్పిస్తే ఇక ఎంతో కాలం బతకదని చెప్పేశారు. అప్పుడు ఆఖరిసారిగా ఇతన్ని మన చిన్న కొడుకుని చూడాలని చెప్పి పిలిపించింది. 4వ వాడు కదా, పిలిపించింది. 9వ తరగతి నాన్న జాగ్రత్తగా చూసుకుంటా అని చెప్పేసి అందరికీ అప్పచెప్పింది. అన్నలకి, సత్యనారాయణకి, నాగేశ్వరరావుకి, వీళ్ళకి చెప్పింది. అందరిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పిన తర్వాత ఆయన చూస్తూ అలా చనిపోయింది ఆవిడ. ఆవిడ గురించి బాధ పాపం. రివట్లాగా ఉండే నల్ల బొగ్గు అనేవాళ్ళు, బాగా ఎగతాళి చేసేవాళ్ళు స్కూల్లో కూడా. అప్పుడు ఈయన టేకప్ చేసి స్కూల్లో చేర్పించాడు. ఇచ్చేదంటే వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి, కొంచెం బాగా అలా చదువుకుంటూ రామకృష్ణ మఠంలో చేర్పించారు. తర్వాత అన్నగారు తీసుకెళ్ళి రామకృష్ణ మఠంలో సర్వీస్ చేస్తే బ్రెడ్ పాలు ఇచ్చేవాళ్ళు. చినిగిన బట్టలు వేసుకుని వెళ్ళేవాడు. వేసుకుంటే వాళ్ళే బట్టలు కొనిచ్చారు. ఎన్ని బట్టలు చేస్తున్నాడు. తర్వాత ఈ వచ్చేటప్పుడు కొంతకాలం అయ్యేటప్పుడు ఈ స్కూల్లో చదువుతూనే ఈ డబ్బులు చాలక పుస్తకాలు కొనుక్కోవడానికి కూలీ పనిగా కూడా చేశారు. హమాలి అంటారు చూసారా, మన దాంట్లో హమాలి అంటారు, అక్కడ కూడా మరాఠాలు అంటారు. ఏమంటే హమాలి అంటే కూలీ. ఆ కూలీ చేస్తే ఒక బస్తా మోస్తే 10 పైసలు ఇచ్చేవాడు. అన్నగారు బాధ్యత వహించిన తర్వాత కూడా చదివిస్తున్నాడు ఆయన. కానీ సరిపోయేది కాదు, ఈ బస్తాలు మోస్తున్నాడు. ఇది కూడా చాలదని చెప్పి వడ్డంగి పని చేసేవాడు. ఇది కూడా చాలదని ఎక్కడెక్కడ పని చేసేవాడు. ఎవరైనా పనిస్తే అక్కడ కూడా చేసి డబ్బులు సంపాదించడానికి ఏ అవకాశాలు ఉన్నాయో అన్నీ తను చేశాడండి. ఇలా చేస్తూనే చదువుకున్నాడు. ఇది కూడా తెలుసుకోవాలి మనం. ఏం చేద్దంటే ఈ పని బతకటమే జయంగా అనుకోవాలి. అతను చదువు కూడా ఇంపార్టెంట్ అనుకున్నాడు. తను ఏదైనా చదువుకోవాలనుకున్నాడు. అప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ కూలి పని చేస్తుండగా ఆర్టీసీలో అవకాశాలు వచ్చినాయి, కొన్ని ఉద్యోగాలు. ఇది పండి అప్పటికి పియూసీ చదివాడు ఆయన. 10th వరకు ఈ కూలి పని కూడా చేశాడు ఆయన. 10th చదువుతూ కూలి పని కూడా చేశాడు, బస్తాలు మోసాడు. ఏమండి అప్పుడు ఆర్టీసీలో పడితే ఎవరో తెలిసిన అతను చేస్తే అప్లికేషన్ పెట్టించాడు. పెట్టించిన తర్వాత ఉద్యోగం సెలెక్ట్ అయ్యాడు. అప్పట్లో కొంచెం ఆ జాబులకి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, అందుకని స్పేస్ ఎక్కువగా ఉండేది. అంచేది ఎవరు వచ్చినా కూడా కండక్టర్ పోస్ట్కి ఇతను సెలెక్ట్ అయ్యాడు. ఆర్టీసీలు సెలెక్ట్ అయ్యి కండక్టర్గా చేస్తున్నాడు. ఆ కండక్టర్ చేసినప్పుడు ఇతని యొక్క ఇది బయటపడింది. డ్రైవర్ రాజాబాదర్ అని డ్రైవర్ ఉండేవాడు. వీళ్ళ కాంబినేషన్ అనమాట బస్సులో. ఇది చేసేటప్పుడు రైట్ ఆ స్టైల్ అక్కడి నుంచే వచ్చింది ఇతనికి. తర్వాత కాలేజీలో చదివినప్పుడు ఒకటి చెప్పాలి మనకు, మర్చిపోయాను. కాలేజీ చదివినప్పుడు ఈ బ్యాడ్ స్నేహితులు కొంతమంది చేరి సిగరెట్లు తాగటం, వాళ్ళతో కలిసి మందు కొట్టడం, ఇవన్నీ అలవాటు అయిపోయింది. ఎవరన్నా ఎదురొస్తే రౌడీలాగా పెట్టడం, సైకిల్ చైన్లు పట్టుకుని అటాక్కి వెళ్ళటం. గ్రూపులు ఉంటాయి కదా స్టూడెంట్ గ్రూపులు, పియూసీ చదివేటప్పుడు ఆ గ్రూపుల్లో వెళ్ళటం, రౌడీతనం బాగా అలవాటు అయిపోయింది. ఇది అయ్యేటప్పటికి అందరూ బాధపడ్డారు. అందరూ
బ్రదర్స్ వాళ్ళందరూ బాధపడ్డారు. ఓకే ఓకే. ఏమండి వచ్చేటప్పుడు ఇలా చేయకూడదు అని చెప్పేసి, అంటే వినేవాడు కాదు ఈయన అప్పట్లో. ఏం చేద్దంటే ఫ్రస్ట్రేషను. ఎందుకు ఫ్రస్ట్రేషన్ అంటే తల్లి లేదు, తిండి లేదు, ఏదైనా సరే భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది, ఏదైనా లోటుగా తినాల్సి వస్తుంది, తనకు కావాల్సింది తినలేని పరిస్థితి. ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉండేది రజనీకాంత్ గారికి. దాంతో చితక బాధేసేవాడు ఆయన. మనం నాగార్జున గారిని సైకిల్ చేంజ్ చేసాం, కానీ రజనీకాంత్ గారు ముందే పట్టుకున్నాడు ఆయన. ఒకవేళ దాన్ని ఎవరన్నా వినో అది పెట్టారేమో కానీ అది తెలియదు. కానీ అలాగా ఈ రౌడీతనంగా బాగా తిరిగేవాడు. ఇలా కాదని చెప్పేసి వాళ్ళు ఇక అప్లై చేయించారు ఆర్టీసీలో ఉద్యోగం పెడితే రాజాబాదర్ అనేవాడు డ్రైవరు. ఇది ఈ బస్సులో ఏం చేసేవాడంటే ఈ టికెట్లు స్టక్ అలా ఆ స్టైల్ అక్కడి నుంచే వచ్చింది ఇతనికి. ఆ సిగరెట్ స్టైల్ అంతా అక్కడే వచ్చింది. ఏమండి ఈ ఇట్టే రాయట్ అంటే ఏదో వాయిస్ డిఫరెంట్ వాయిస్ తో స్టైల్ గా చేసేవాడు. టికెట్ ఎట్లా ఇచ్చేవాడు, టికెట్ బ్యాగ్ లో ఎట్లా వేసేవాడు, డబ్బులు తీసుకుని ఇట్లా వేసేవాడు. ఈ స్టైల్ అక్కడి నుంచే నేర్చుకున్నాడు రజనీకాంత్ గారు. ఇవన్నీ ఈ స్టైల్ చూసిన తర్వాత ఈ తల పైకి జుట్టు పైకి తనుకోవటం, ఈ స్టైల్స్ అన్ని అక్కడే నేర్చుకున్నాడు. అంచేత తను మామూలుగా ఉండటం అనేది అతనికి అలవాటు లేదు. మామూలు మనిషిలా ఉండటం అనేది ఏదో స్పెషల్గా ఉండాలి నా పర్సనాలిటీకి, నన్ను చూసి అందరూ అసహించుకుంటున్నారు, సో ఐ మస్ట్ బి అట్రాక్టెడ్ బై ది పీపుల్ అని అనుకున్నాడు మనసులో. ఆయన బాగా ఎడ్యుకేటెడ్ కూడా కదా, పీయూసీ చదివాడంటే అప్పుడు పీయూసీ అంటే నార్మల్ పీయూసీ కాదు అది. ఏమండి ఇట్లా ఉంటున్నాగా ఆ బస్సులో ఒక అమ్మాయి లవ్ చేసింది ఇతను. లవ్ చేసేటప్పుడు దేన్ని చూసి, స్టైల్ చూసి, సో స్టైల్కి రియాక్షన్ వచ్చింది ఇక్కడ. వచ్చేస్తే ఇద్దరు, ఇతను కూడా ఆ అమ్మాయి సాఫ్ట్నెస్ ఇది చూసి తన తల్లిలాగా సాఫ్ట్ అనుకున్నాడు. ఆయన తల్లితో పోల్చుకున్నాడు. భార్య అంటే అలాగే ఉండాలి కదా అనుకుని తల్లితో పోల్చుకున్నాడు. తను కూడా యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ అమ్మాయి వెళ్ళి పెద్దవాళ్ళతో చెప్పింది. పెద్దవాళ్ళతో చెప్పేటప్పటికి అక్కడ ఆఫ్టర్ ఆల్ బస్ కండక్టర్ గాని నువ్వు ప్రేమిస్తావా, చంపేస్తాను పట్టుకుని అని చెప్పేసి వెంటనే మానిపించేసి, స్కూల్ మానిపించేసి, కాలేజ్ మానిపించేసి వెంటనే పెళ్లి కుదిర్చేసి పెళ్లి చేసేసారు. ఆ అప్సెట్ అవడంతో ఇక రజనీకాంత్ ఇక అప్సెట్ అయిపోయి మందు తాగటం మొదలు పెట్టారు. అక్కడి నుంచి ఇక డే అండ్ నైట్ లవ్ అప్సెట్ ఫస్ట్ లోనే. ఇది సినిమాలో చూస్తాం మనం, కానీ నిజ జీవితంలో అనుభవించాడు ఆయన. ఇవన్నీ అనుభవించిన తర్వాతే వచ్చాడు ఆయన. ఇది చూసి రాజాబాదరు అనే డ్రైవరు భరించలేకపోయి ఇతను డైవర్ట్ చేయాలని చెప్పేసి ఆ ఆర్టీసీ యూనియన్ డ్రామాలు వేస్తుంటే ఇతని చేత వేషం వేయించారు. ఇతని స్టైల్ అయితే ఉంది కదా, ఇతను నటుడు అవుతాడు అనే ఒక అభిప్రాయం అతనికి ఏర్పడింది. దీంట్లో మనం దీంట్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే ఎవరు ఎప్పుడు ఎలా ఉపయోగపడతారో మనకు తెలియదు. మంచి స్నేహితుడు అయి ఉండాలి. అంతే కదండి, అది ఇంపార్టెంట్. అంటే ఎవరు మన జీవితంలో ఎవరు ఎప్పుడు ఎలా ఉపయోగపడతారో మనకు తెలియదు. ఒకళ్ళనొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవటం ఉంటుంది చూసారా. అంచేత ఎవరు ఏ మనిషి ఎప్పుడు ఎవరికి ఉపయోగపడతారో చెప్పలేం. అందుకని దీన్ని బట్టి మనం గ్రహించాల్సిందేంటి, ప్రతి మనిషిని మనం గౌరవించాలి, చిన్నాడైనా పెద్దాడైనా మనం గౌరవించి మాట్లాడాలి. అంటే ఎవరో తేలికవాడు కాదు, ఏదో విధంగా ఉపయోగపడతారని మనం దీని ద్వారా నీతి తెలుసుకోవాలండి. మనం కానీ ఎవరైనా కానీ విన్నవాళ్ళు. అంటే ఇక్కడ ఒకటి సార్, మనకి పరిచయస్తులు అందరూ కూడా మనకు హెల్ప్ చేయరు, చెప్పవచ్చు. కొందరు మాత్రమే ఎవరో వాళ్ళు ఉంటారు కదా సార్, ఎప్పుడు ఎవరో వాళ్ళు ఉంటారు కదా. కరెక్ట్. ఏమండి మరి సీతను ఎత్తుకుపోతుంటే జటాయు పక్షి హెల్ప్ చేయలే, ఒక పక్షి అంతే కదా. మరి రామదండు వానరసేన రాముడికి ఉపయోగపడలా, అంచేత యోధుల వాళ్ళు కాదు కదా. అంచేత ఇవన్నీ కూడా మనకి నీతి సూత్రాలండి, మనం తెలుసుకోవాలి. ఆ అప్సెట్ అయిపోయాడు, బాగా తాగేస్తున్నాడు, చెప్పిన మాట వింటలేదు, డ్యూటీకి సరిగ్గా రావట్లేదు, బాధపడ్డాడు. ఇంచేతంటే అతని యాక్టివిటీ అంటే అతను యాటిట్యూడ్ అంటే ఇష్టం ఇతనికి. యాటిట్యూడ్ మీన్స్ అతని ప్రవర్తన, బిహేవియర్ మొత్తం ఇతనికి రాజాబాదర్కి ఇష్టం. కొంతమంది కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఒకళ్ళని ఎంత బాగోపోయినా కూడా దగ్గరికి చేరుకుంటారు. అలాంటి వాళ్ళు రాజాబాదర్ ఒకటి బాగా ఆలోచించేవాడు రజనీకాంత్ గురించి, అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు. అందుకని
అప్పుడు అతను ఇది మంచిది కాదు నాన్న అని చెప్పేసి నాటకం వేయించాడు. నాటకంలో దుర్యోధన వేశాడు. ఆ దుర్యోధన చెప్పినా కూడా డైలాగ్ స్టైల్గా చెప్పి ఆ గద ఇలా వేసి ఇలా పట్టుకున్నాడు. దుర్యోధన గద ఉంటుంది కదా, అసలు క్లాప్స్ ఆ గదని ఇలా వేసి అంటూ ఇట్లా పట్టుకున్నాడు. ఆయన పట్టుకునేప్పటికి ఆ క్లాప్స్ కొట్టేటప్పటికి అమ్మో రజనీకాంత్లో ఇంత ఉందా, రజనీకాంత్ కాదు సారీ శివాజీరావు గైక్వాడికి ఇంత ఉందా అని చెప్పేసి శివాజీ అని చెప్పి బాగా పొగిడారు. నువ్వు రియల్ శివాజీవే అని చెప్పి బాగా నాటకాలు పొగిడారు. ఇది రాజాబాదరు చూశాడు. అతనికి మామూలే, ఆయనకి శివాజీరావు గారికి మామూలే. కాకపోతే ఇతను అబ్జర్వ్ చేశాడు. ఆయన ఎవరు రాజాబాదర్ గారు అబ్జర్వ్ చేశారు. నువ్వు ఇక్కడ కాదు, వాళ్ళందరూ ఏంటంటే నువ్వు సినిమా హీరో అయిపోతావు అన్నారు స్టేజ్ లో. నువ్వు ఇలా కాదు, ఇక్కడ కాదు ఉండాల్సింది, నువ్వు మద్రాసు వెళ్ళిపో అన్నారు. ఎందుకు అప్పుడు కన్నడ ఇండస్ట్రీ కూడా ఉందిగా. మద్రాసు వెళ్ళిపో, అక్కడ బేస్ అక్కడే, కన్నడ సినిమాలు కూడా అక్కడే జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు 4 లాంగ్వేజెస్ మెడ్రాసే, ఇక్కడ కాదు. ఆ తర్వాత వీళ్ళు తెచ్చుకున్నారు బెంగళూరులో. తెలుగు కన్నడ వచ్చిన తర్వాత మన తెలుగు వచ్చింది, మలయాళం తర్వాత వెళ్ళింది. 4 లాంగ్వేజెస్ కూడా మెడ్రాస్ లోనే వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమన్నప్పుడు కానీ ఇది చాలదు అని ఎవరో సలహా ఇచ్చారు. నువ్వు బేసిక్స్ నేర్చుకోవాలి, ఊరికే ఇలాగంటే వాళ్ళు సినిమా వాళ్ళు తీసుకోరు, అంచేత ఎక్కడైనా తర్ఫీదు పొందాలి అన్నారు. తర్ఫీదు పొందాలంటే ఏం చేయాలి, ఇన్స్టిట్యూట్లో చదవాలి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గురించి ఎవరో సజెస్ట్ చేశారు. నువ్వు చదువుకున్నావు కాబట్టి, PUC చదివావు కాబట్టి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నీకు సీట్ వస్తుంది, చేర్చుకున్నారు. అది రాజాబాదరావు అన్నాడు. అది చెప్తే నేను ఎట్లా చేస్తాను, నా దగ్గరే ఉందని, నా దగ్గర డబ్బులు లేవు, జీతాలు రాకపోతే నాకు అసలు ఇది లేదు కదా, నేను ఎక్కడ ఉంటాను, అది కుదరదని చెప్పేసి నేను వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు. కాదు, నువ్వు వెళ్ళాలి, నీకు నేను పంపిస్తాను, ఫీజు నేను కడతాను, నీకు నెలలో ఏం కావాలో అది నేను చేస్తాను. ఎందుకంటే ఈ అన్నలందరూ బాగా సెటిల్ అయ్యే వాళ్ళు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరికాడు చేసుకోవాల్సినప్పుడు తండ్రి మరణించిన తర్వాత ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చూసుకోవాల్సిందే. అయినా కానీ చేశారు వాళ్ళు, చదివించాడు కదండి, చదివించారు. అంచేత ఇప్పుడు ఒక ఇండివిజువల్ థింకింగ్ వస్తుంది ఒక పెరిగిన తర్వాత, PUC చదివిన తర్వాత ఇండివిజువల్ థింకింగ్ వస్తుంది. ఉద్యోగం చేస్తున్నా కూడా ఇది వచ్చేటప్పుడు బ్లాంక్ అయిపోతాడు, ఉద్యోగం ఉండదు. నువ్వు సెలవు పెట్టేళ్ళు, లీవ్ ఇస్తారు, సెలవు పెట్టేళ్ళు అక్కడ జాయిన్ అవ్వు అని చెప్పి అతనికి ఇచ్చేశారు. చేస్తే రాజాబాదర్ బలవంతం మీద కొంత డబ్బులు ఇచ్చి ఇన్స్టిట్యూట్లో వెళ్ళి చేరమంటే చేరాడు. వెళ్ళి అక్కడ ఈ టెస్ట్లు ఉంటాయి కదండి, ఆ టెస్ట్లన్నింటిలోనూ పాస్ అయ్యాడు ఈయన. ఏది చేర్చుకోవడానికి టెస్టులు పెడతారు, ఆ టెస్ట్లన్నింటిలోనూ ఈయన శివాజీరావు గారు పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఎక్కడ ఉండాలి, ఎక్కడెక్కడ రోడ్డు మీద పడుకున్నాడు. వెళ్ళినప్పుడు మరి ఇప్పుడు అక్కడికంటే వెళ్ళాడు కానీ ఎక్కడికైనా వెళ్తాడు, వేసేది లేదు కదా, అసలు ఎవరో తెలియదు కదా. అందుకని LIC దగ్గర ఎక్కడో పడుకున్నాడు కొంతకాలం, కుళాయి నీళ్ళు తాగాడు, ఆకలేసింది, ఏమీ లేదు. ఆ తర్వాత ఇతని బాధలు చూసి ఇతని ఈ నటనతో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఏదో మాటలు. దీంట్లో అక్కడ చదివే ఒక అతను రఘునందన్ అనే ఒక అతను తీసుకెళ్ళి ఆ రూమ్లో చోటిచ్చాడు. ఇతను పడుకోవటంటే చూసి బాధలు విని, అంటే ఎవరు చెప్పుకుంటారు కదా, తెలుసుకుంటారు కదా నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఏంటనేది. ఇప్పుడు ఇతని నటనలో ఒక హైలైట్ ఏదో చూసుంటాడు అతను. టెస్ట్ చేసినప్పుడు టీచర్స్ చెప్పేటప్పుడు వాళ్ళ గ్రాస్ప్ చేసుకున్నప్పుడు నువ్వు ఇలా చెప్పంటే ఇలా నటించి ఇదైతే ఏది నటిస్తావంటే ఇవన్నీ అబ్జర్వ్ చేశారు వాళ్ళు ఫ్రెండ్స్. చేసిన అలాగ అట్రాక్ట్ అయ్యాడు ఇతను. లేదంటే మామూలుగా పర్సనాలిటీగా కాదు, నటుడుగా అట్రాక్ట్ ఏదో స్పార్క్ ఉందని చెప్పేసి వాళ్ళు కూడా గ్రహించి ఏం చేశారంటే రూమ్ తీసుకెళ్ళాడు. రూమ్ తీసుకెళ్తే ఒక 3-4 ఉన్నారు ఆ రూమ్లో. ఆ 3-4 ఉంటే ఏమైందంటే ఇతను చూసి చాలా అసహించుకున్నారు. ఏంటి గెటప్ ఏంటి నువ్వు వీళ్ళని తీసుకొచ్చి పెట్టేశావు అంటే మనకే చాటలేదు అసలు, పైగా వీడు మన లుంగిలు వాడేస్తున్నాడు అని చెప్పేశారు. ఈ లుంగి లేకపోతే ఏం చేస్తాడంటే ఇచ్చేస్తాడు. ఒకసారి ఏదో అందరూ షార్ట్స్ చేసుకుని రావాలని చెప్పారు ఇన్స్టిట్యూట్లో. షార్ట్స్ చేసుకుని రావాలంటే నాకు షార్ట్ లేదు సార్ అని చెప్పి అండర్వేర్తో వెళ్ళి నుంచున్నాడు. ఇట్లాంటి బాగా ఇన్సిడెంట్స్ అనమాట. అండర్వేర్తో నుంచున్నాడు. ఏంటయ్యా ఏంటిది అన్నాడు. నేనేం చేయను సార్, నాకు ఇది చేశారు, నాకు తల్లి లేదు, ఇది లేదు,
బాగా ఆ, పేదవాడిని సార్ నేను, ఓకే. ఏం చేయలేదు. ఆ, రాజా రామదాస్ అని ఒక తెలుగువాడు ప్రిన్సిపాల్ దానికి, ఓకే. ఆ ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్. ఓకే. రాజా రామదాస్ గారు బాగా పాపులర్ పేరు. ఆ, ఆయన చూసి సరేనయ్యా నేను కడతాను, నువ్వు నేను నీ ఫీజు కూడా నేను కడతానులే ఓ, గుడ్. అని చెప్పేసి నువ్వు ఇచ్చేసుకుని ఆ, చదువు ఫినిష్ చేసే, నీకు మంచి ఫ్యూచర్ ఉంది ఉమ్, అని చెప్పి ఆయన ఇచ్చేసారు. అంటే ఎవరో ఎలా సహాయం చేస్తారో తెలియదు అంటానికి ఇది ఒక ఉదాహరణ. కరెక్ట్. ఆ ప్రిన్సిపాల్కి చేయాల్సిన అవసరం లేదు, కానీ ఒక మంచి స్టూడెంట్ పాడవకూడదని అనుకున్నప్పుడు ఒక మాస్టర్ విద్యార్థికి ఫీజు కట్టొచ్చు. కరెక్ట్. ఆ, అలాగే ఒక ఇన్స్టిట్యూట్లో కూడా ఈ రాజా రామదాస్ గారు ఉమ్, ఇతను ఎంత పైకి వస్తాడో తెలియకుండానే ఆయన రజనీకాంత్లోని ప్రతిభను గ్రహించాడు. గ్రహించారు. అవును. యాక్చువల్ గా ఈ కష్టం వచ్చినప్పుడు ఆ. ఆయనకు ఒక ఉద్యోగం ఉంది. ఉద్యోగం ఉంది. ఆ, ఎందుకు వచ్చిన బాధలు అని కూడా అనుకోలే. ఈ లోపల ఆ, ఈ 2 సంవత్సరాలు అయిపోయేలోపు, ఈ కోర్సు అయిపోయేలోపు కోర్సు ఎలాగో నెట్టేశాడు. ఉమ్, ఆ తర్వాత వాళ్ళతో అడ్జస్ట్ చేసుకుని నేను ఇక్కడ నేను మీ లుంగిలు కట్టనండి, ఆ, నేను మీకు పనులు చేసి పెడతాను, నేను ఏదంటే ఏదో ఇక మీలాగా మీ కొంచెం నీట్గానే ఉంటానండి, నేను ఆ, ఏం చేత నా పరిస్థితిని బట్టి నేను ఎలా ఉన్నా అని చెప్పి వాళ్ళతో అడ్జస్ట్ చేసుకున్నాడు, రూమ్మేట్స్ తో. రూమ్మేట్స్తో. ఓకే. రఘునందన్ ఒక పూట పెడితే ఆ సర్వర్కి కూడా జాలి కలిపి ఒక్కో పూట భోజనం పెట్టేవాడు. ఓ, ఎక్కడ హోటల్లో పనిచేస్తాడు అనుకుంటా ఒక అతను, ఓకే. ఒక రూమ్మేట్. ఆ, 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 ఆ ఒక రూమ్మేట్ భోజనం హోటల్కి తీసుకెళ్ళి హోటల్ నుంచి తెచ్చేవాళ్ళు. ఓకే. హోటల్లో పనిచేస్తే అది ఒక అడ్వాంటేజ్ ఉంది. రైట్. ఫ్రెండ్స్ని కూడా అప్పుడప్పుడు తీసుకెళ్ళి, ఒక హోటల్ మేనేజర్ నన్ను ఒకసారి హోటల్ కూడా తీసుకెళ్ళాడు. ఆ, ఇట్లాంటి అనుభవాలు నాకు ఉన్నాయి. అదేలే. రైట్. ఏమండి, ఆ, అది తీసుకెళ్ళి భోజనం చేసి టిక్కెట్ ఇచ్చేవాడు నాకు, ఆ, ఆ టిక్కెట్ ఇచ్చి భోజనం చేయమనేవాడు ఓకే. స్టూడెంట్ లైఫ్లో. రైట్. రైట్. ఇలాంటి అనుభవాలు చాలా ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే. అలాగా ఇతను ఫీట్ చేశారండి మొత్తం. ఉమ్, అందుకనే అతను పెద్ద అయిన తర్వాత ఏమన్నాడంటే, నడిచిన నేలని ఉమ్, నడిపించిన వారిని నేను మర్చిపోను అన్నాడు. సూపర్. ఏది స్టార్ అయిన తర్వాత నడిచిన నేలను నడిపించిన వారిని నడిపించిన వారిని మర్చిపోకూడదు. నేను కరెక్ట్. జీవితంలో మర్చిపోను. కరెక్ట్. దట్ ఈస్ రజనీకాంత్ అన్నాడు. రజనీకాంత్ పేరు వచ్చింది. వెరీ గుడ్. సరే, ఇది ఇలా జరుగుతుంది. ఉమ్, ఇలా ఎడ్యుకేషన్ బాగా జరుగుతుంది. ఇన్స్టిట్యూట్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ స్టైల్కి బాగా ఇదవుతుంది. ఆ స్టైల్ అంటే ఉమ్, ఇంకా ఈ సినిమాలోకి ఇంట్రడ్యూస్ కావాలి అప్పటికి. ఉమ్, ఉమ్, ఆ మాట్లాడడంలోనే స్టైలు. తన వీక్ పాయింట్లు ఇచ్చేసుకోవాలంటే ఏం చేయాలనుకుంటే అప్పుడు అతను ఇది నేర్చుకుంటున్నాడు. రైట్. అంచేత ఈ వచ్చాడు. ఒకసారి బాలచంద్ర గారు ఇన్స్టిట్యూట్లో కుర్రాన్ని సెలెక్ట్ చేయడానికి వచ్చాడు. ఆయన ఉమ్, ఇన్స్టిట్యూట్లో వస్తూ ఉంటారు, డైరెక్ట్స్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి Yeah. అలా సెలెక్ట్ చేయడం వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్. బాలచంద్ర గారు వెళ్ళారు. ఉమ్, వెళ్ళిన తర్వాత అందరిని నుంచోబెట్టిన తర్వాత ఇలా చూస్తాడు కదా రజనీకాంత్, ఇతని మీద దృష్టి పడింది రా బాలచంద్ర గారికి. ఆ, అంటే మేధావులకి ఎలా ఓకే. ఒక ఆర్టిస్టిక్ ఫేస్లో ఆ, ఒక ఎంత కనపడుతుందో అనేది బాలచంద్ర గారిని బట్టి మనం ఆలోచించుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఫెయిర్ గా ఉన్నాడు కమల్ హాసన్, ఉమ్, అతను ఎవరైనా లైక్ చేస్తారు. ఆ, ఆ, కానీ రజనీకాంత్ లాంటి వాడిని ఉమ్, అసలు లైక్ చేయటం అనేది, అతను ఆర్టిస్ట్ ఉన్నాడని గమనించడం అనేది బాలచంద్ర గారి మేధావితనానికి నిదర్శనం. అందుకనే ఇక ఆయన కూడా మర్చిపోలా. అయ్యో, ఆయనే ఇంకా నాకు దైవం అని చెప్పేసి ఇప్పుడు చెప్పుకుంటాడు ఆయన. అప్పుడు చెప్పుకుంటాడు. అవును. ఆయన పెద్ద అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆ, బాలచంద్ర గారేమో యాంకర్, ఉమ్, రజనీకాంత్ గారేమో కూర్చున్నాడు. అదే. నీ రొంబ పెరియాళ అంటే నువ్వు చాలా పెద్దవాడు అయిపోయావు, ఇప్పుడు ఉన్న నిన్ను ఉమ్, నేను డైరెక్ట్ చేయగలనా అని అడిగాడు ఆయన. ఉమ్, అయ్యో మహానుభావ, ఎందుకు చేయలేరు మీరు, ఇవి ఎప్పుడైనా చేస్తారని చెప్పి రజనీకాంత్ వినయంగా చెప్పాడు. అంతే. అంటే ఆయన అంత వినయంగా అడిగాడు. అదే. రైట్. అందుకనే ఉమ్, బాలచంద్ర గారు అయిన తర్వాత రజనీకాంత్ సినిమా తీసేటప్పుడు తను డైరెక్టర్ లేడు, ఆ, సురేష్ కృష్ణ పెట్టాడు. రైట్. ఓకే. సురేష్ కృష్ణ అవును, అన్నామలై ఇవన్నీ అవునవును. సినిమాలు తీశాడు. అవునవును. తర్వాత ఈ మండరత్నంతో రోజా, రోజు బాలచంద్ర ప్రొడక్షన్ అది. ఉమ్, 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 ఏమండి? ఉమ్, ఈయన సెలెక్ట్ చేశారు. ఉమ్, సెలెక్ట్ చేసినారు. యూ వెయిట్, ఐ విల్ మేక్ యూ ఫిల్మ్ విత్ యూ అని చెప్పి వెళ్ళాడు ఆయన. ఉమ్, వెయిట్ ఉమ్, చేయమన్నాడు ఆయన. ఉమ్, వెయిట్ చేయమంటే అప్పుడు అసలు ఎక్కడో ఉప్పొంగిపోయాడు ఆయన. అంటే నన్ను కూడా సినిమాకి గుర్తిస్తారా, సినిమా నటుడిగా యాక్సెప్ట్ చేస్తారా, ఒక డైరెక్టరు, పెద్ద డైరెక్టరు ఆయన, ఉమ్, అప్పటికే పెద్ద శివాజీ గణేష్ను వీళ్ళతో సినిమాలు తీసిన ఆయన, ఏమంటే పెద్ద మేధావిగా పేరున్న డైరెక్టర్ నన్ను సెలెక్ట్ చేశారని చాలా ఉత్సాహంతో పొంగిపోయాడు. ఉమ్, సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సంతోషించారు. మేము ఇతను పనికొస్తాడు అని అనుకున్నందుకు ఇతను కరెక్ట్గా ప్రూవ్ చేసుకున్నప్పుడు డైరెక్టర్ దృష్టిలో పడ్డాడు ఉమ్, అని చెప్పి ఆయన ఇచ్చేసాడు. ఓకే. ఆ, అయిన తర్వాత అక్కడి నుంచి ఆయన